ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఈరోజు ఈ వాక్యము దేవుడు నాకు అనుగ్రహించాడు. కీర్తనల భాగము 31వ కీర్తన 19వ చరణంలో, యెహోవా యందు భయభక్తులు గల వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రభునందు ప్రియులరా, ప్రభులోని మీరు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే మీ కొరకు దేవుడు ఎన్నో మేలులు దాచి ఉంచాడు. అది ఎవరికి కనబడతాయంటే, ఎవరైతే భయం భక్తితో తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి కనబడతాయి. దాచి ఉంచిన మేలులు ఏంటంటే, ఒకటి, సముద్రంలో దారి ఉంచాడండి. సముద్రంలో మార్గం ఉంటుందని ఎవరికైనా తెలుసా? సముద్రంలో దారి ఉంచాడంటే లోకములో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఒక దారిలో నడిపించాడు, అంటే బాప్తిస్మంలోనికి. రెండవది, మారాలో మధురం దాచాడండి. మారాలో అనగా పాపిలో నీలో పరిశుద్ధతను తీశాడు దేవుడు, పాపం తొలగించేశాడు దేవుడు. మూడవది చూసినట్లయితే ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చాడు. ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు. ఇప్పటికీ కూడా మన్నా కురుస్తూనే ఉంది, అనగా వాక్యం నీకోసం దాసి ఉంచాడు. ఇగో నాలుగవది, బండలో నుండి నీకు నీళ్లు అనుగ్రహిస్తున్న దేవుడు. నీళ్లు, ఇగో దేవుని యొక్క ఆ నీళ్లు ఏంటో తెలుసా? జీవజలమైన ప్రభువే, నీలో ఉన్న ప్రవహిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా నీకోసం దాచి ఉంచిన ఏంటి తెలుసా? మేఘస్తంభము నిన్ను ఆవరిస్తూ ఉంటుంది, అనగా కృప నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. కృప నీ యొక్క అర్హతను బట్టి కాదు, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి నిన్ను ఎప్పుడు ఆవరించి ఉంటుంది. ఇక ఆరోది చూసినట్లయితే అగ్నిస్తంభంగా దేవుడు నీతో కూడా నడుస్తూ ఉన్నాడు, అంటే నీకు వెలుగుగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు ఆరోగ్యంగా ఉంటాడు, నీతో కూడా నడుస్తూ ఉంటాడు. ఇక ఏడవది ఏంటంటే, భయభక్తులకున్న గలవారికి మాత్రమే ఈ యొక్క దాచి ఉంచిన మేలులన్నీ సంక్రమిస్తాయి. మనం అలాగుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం మనం ఇప్పుడు దీవించునుగాక.